ఖురాన్ అనేది దివ్య గ్రంథం మొన్న పుట్టింది, వేదాలు ముందు పుట్టినాయి అనేది మా వాదన. వేదాలు అనేవి ఎప్పుడో పుడితే ఇప్పుడు ఇక్కడ అల్లా గురించి ఎందుకు ఉంటుంది, మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఎందుకు ఉంటుంది అందులో? సరే నేను చెప్తాను. ఏదైతే సంతోష్ ఘనపాటి గారు చెప్పారో మొహమ్మద్ ప్రవక్త వారి ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు, ఈయన కేవలం అబద్ధాలు పలుకుతున్నాడు అని సంతోష్ ఘనపాటి గారు చెప్పారు కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మహాభవిష్య పురాణం ప్రతిసరపరం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకము 7 మరియు 8 ఎతస్మిన్నంతరేం లేచ ఆచార్యేన సమన్వితా మహామద ఇతి ఖ్యాతా శిష్య శాఖా సమన్విత రూపచ్చైవ మహాదేవం మరుస్థల నివాసనం. ఒక మ్లేచ్చుడు నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మహమ్మద్. ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవాడే ఉంటాడు. చాలా ఖచ్చితంగా మహాభవిష్య పురాణం ప్రసరపురం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకం 7. సంతోష్ ఘనపాటి గారిని నేను సార్ ఆయన కూర్చోబెట్టండి, మీరు అసలు ఆయన ఉంటారనుకున్నాను నేను. మీరు పారిపోతారేమో అని ఆయన ఉద్దేశం, ఇప్పుడు మీరు రారు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు అలా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను మహాభవిష్య పురాణం రిఫరెన్స్ నేను చెప్పాను. విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మొహమ్మద్ ప్రవక్త ప్రస్తావన నేను చెప్పడం కాదు, అసలు నాకు ఎలా తెలిసింది. ఫస్ట్ మమ్మల్ని మీ సభకు పిలుస్తున్నారు, క్లియర్. మిమ్మల్ని సభకు పిలుస్తున్నాను, ఇదే ఘనపాటి గారితో మీరు కూర్చుంటారు, ఖచ్చితంగా మీరు కూర్చుందాం. నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ముందు ఇది కన్క్లూజన్ అవ్వనివ్వండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీకు నేను చెప్పే విషయం ఏంటంటే సార్, మొహమ్మద్ ప్రవక్త వారి గురించి హిందూ మత గ్రంథాల్లో ఉందా లేదా అన్న విషయంలో పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ ఉన్నారు. ఇప్పుడు ఈ బుక్స్ ఆయనకి అడుగుతాయని అంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, నేను జస్ట్ అడిగేస్తాను అంతే. ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ ఉన్నారండి. ఈయన ఎంఏ సంస్కృతం. ఈయన కల్కి అవతార్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అంతిమ ఋషి ఆరు కల్కి అవతార్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు అనమాట. ఆయన బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది మొత్తం కూడా ఆయనకి ఇవ్వండి. ఎవరు? సంతోష్ ఘనపాటి గారికి నా తరపున ఒక గిఫ్ట్ అని, లేదా నేను బుక్ ఇచ్చి వెళ్తాను, అది మీరు ఇవ్వండి. తర్వాత ఇది ఒక బుక్, ఇదేముంది, కల్కి అవతార్ ప్రవక్త మొహమ్మద్ సల్లాం. నిజంగా ప్రవక్త మొహమ్మద్ వారు కల్కి అవతార్ ఎలా అవుతారు, ఏ ఇయర్ లో దీన్ని ప్రింట్ చేశారు, ఇప్పుడు కంప్లీట్ గా డీటెయిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మొహమ్మద్ ప్రవక్త ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో ఉందా లేదా? ఆయన లేదంటున్నారు, నేను ఉందంటున్నాను. నాకు ఎలా తెలిసిందంటే, హిందూ మత పండితుడు సంస్కృత విద్వాంసుడైనటువంటి పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ గారు కల్కి అవతార్ అంతిమ ఋషి అనే పుస్తకం రాశారు. అందులో ఆధారంతో పాటు ఉంది, ఇది ఒక పుస్తకం. రెండో పుస్తకం పురాణాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇవి వేరే పబ్లికేషన్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత హిందూ ధర్మ గ్రంథాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది ఇప్పుడు 3వ పుస్తకం. తర్వాత ఇది కల్కి అవతార్ ముహమ్మద్ సాహెబ్ అని, ఇది వేరే పుస్తకం. తర్వాత ఇది కలియుగాంతం. ఈ విధంగా ఇన్ని పుస్తకాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన ఉందండి. ఈ పుస్తకాల్లో నిజంగా ఆయన ఎప్పుడు వస్తారు, ఎక్కడ వస్తారు, ఎలా ఉంటారు, రూపురేఖలు ఎలా ఉంటాయి అన్న విషయాలు కూడా మొహమ్మద్ ప్రవక్త గురించి చెప్పబడ్డాయి. ఈ పుస్తకాల్లో ఉంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నోటి మాటగా చెప్పడం వేరు, అది ఒక ప్రింట్ అయినటువంటి పుస్తకాలు. మొహమ్మద్ ప్రవక్త వారు మళ్ళీ తిరిగి వస్తాడు అనేది రాస్తుందండి సార్. మొహమ్మద్ ప్రవక్త వారు రారండి, ఆయన తిరిగి రారు. మొహమ్మద్ ప్రవక్త వారు రారు. ముందు ఈ విషయాన్ని మీరు కంప్లీట్ అయిపోతే వేరే విషయంలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పే విషయం ఏంటంటే, మొహమ్మద్ ప్రవక్త వారు వేదాలలో ఆయన నరాశంస అంటే యో నరో ప్రశస్యత అంటే ఏ నరుడైతే ప్రశంసింపబడతాడో, మొహమ్మద్ అనే అర్థానికి ప్రశంసింపబడేవాడు. ఆ తర్వాత ఆ నరాశంస ఎవరో కాదు, మొహమ్మద్ ప్రవక్తాన్ని వేద ప్రకాష్ ఉపాధ్యాయ చెప్పారు విషయాన్ని, లక్ష్మీ శంకరాచార్య వారు చెప్పారు విషయాన్ని, శ్రీ రవిశంకర్ గారు కూడా ఒక ప్రోగ్రాంలో అవునండి వేదాల్లో మొహమ్మద్ ప్రవక్త ప్రస్తావన ఉందని చెప్పారు. పురాణం పాతదా, వేదాలు పాతవా? సార్ ఈ టాపిక్ కంప్లీట్ అయిపోనివ్వండి. నేనేం చెప్తున్నానంటే, ప్రవక్త మొహమ్మద్ వారు వస్తారు అన్న విషయంలో ఇన్ని పుస్తకాలు మీకు చూపించానండి. మీకు హిందీలో కూడా ఉన్నాయి, తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా ఉన్నాయి. ముందు ఈ విషయాలపై ఆయన స్టడీ చేయమని చెప్పండి. ఈ విషయాలపై స్టడీ చేసి దీనికి కౌంటర్లు ఇవ్వమని చెప్పండి ఆయన. ఎవరికి? సంతోష్ ఘనపాటి గారి. మరో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీరు క్వశ్చన్ అడుగుతున్నారో, ఏం క్వశ్చన్ అడిగారండి? వేదాలు ముందు పుట్టాయా, ఖురాన్ ముందు పుట్టిందా, బైబిల్ ముందు పుట్టిందా? ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దీన్ని అడగబోయే ముందు ప్రధానంగా క్రిస్టియన్ సోదరులంతా కూడా క్లెయిమ్ చేసేది ఏంటంటే, సిరాజ్ గారు, బైబుల్ నుండి కాపీ చేసినటువంటి ఖురాన్ ఏ రకమైన దివ్య గ్రంథం కాదు అని ప్రధానంగా ఆరోపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఖురాన్ అనేది కంప్లీట్గా బైబుల్ నుంచే పుట్టింది. ఆదాం హవా టాపిక్ వాళ్ళది, అబ్రహాం అనే టాపిక్ వాళ్ళది,
పౌలు అనే టాపిక్ వాళ్ళది. దాని తర్వాత డేవిడ్ రాజుని దావీద్ అన్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకో రకమైన పేరు వినిపించింది. అక్కడ నోహార్కు ఉంటే ఇక్కడ నోహార్కు ఉన్నాడు. అక్కడున్న కంప్లీట్ చాప్టర్ అంతా కూడా ఖురాన్ అక్కడి నుంచే కాపీ చేయబడింది. ముందు 2000 సంవత్సరాల ముందు వాళ్ళది అని అంటే మీది 1600 సంవత్సరాల క్రితం అని అంటున్నారు. దీనికి ఫస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వేదాలతో వీళ్ళు కాపీ విత్ అదర్ గ్రంథాస్. సార్ ఇప్పుడు వేదాలు హిందూ సోదరులు హైందవ సోదరులు ఏదైతే వేదాలు విశ్వసిస్తున్నారో అది ఫస్ట్ మనం దీన్ని క్లారిఫై చేసి దెన్ విల్ కమ్ టు ది వేద. బైబిల్ ఖురాన్, బైబుల్ నుండే పుట్టింది ఖురాన్. ఖురాన్ ఏం కొత్తగా వచ్చినటువంటి గ్రంథం కాదు. ఫస్ట్ అక్కడ గ్రంథం ఎవరితో రాయిస్తాడు? పరిశుద్ధాత్మ శక్తితో రాయిస్తాడు, లేదంటే గాబ్రియల్ దూతతో రాయిస్తాడు. ఇక్కడ ఇంకో దూత ఉంటుంది, దాని త్రూ రాయిస్తాడు. ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారు కనీసం చదువుకోలేదు, అయినా సరే స్క్రిప్చర్స్ అనేది రాయడం జరిగింది అనేది ప్రధాన వాదన. రైట్, దీన్ని మీరు ఏ రకంగా స్వీకరిస్తారు? ఖురాన్ నుండి, బైబిల్ నుండి ఖురాన్ కాపీ చేశారా అన్న విషయం మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఖురానులో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి అది పరిశుద్ధమైనటువంటి పుట్టుక. అవును, తర్వాత పుట్టింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రస్తావన వస్తుంది. కాపీ చేసినప్పుడు అందులో ఇప్పుడు కాపీ చేసినప్పుడు ఇది ఎవరైతే కాపీ చేస్తున్నారో వాళ్ళు ఇంకా దీన్ని ఉన్నతంగా చెప్పాలి కదా. ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ ఎందుకు చెప్పబడ్డాయి అన్న విషయాన్ని, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఖురాన్లో విషయం ఏముందంటే, మీరు పూర్వపు గ్రంథాలని కూడా విశ్వసించండి. ముస్లింలకు ఒక షరతు ఏంటంటే కేవలం ఖురాన్ మాత్రమే కాదు, ఖురాను కంటే పూర్వం ఎన్నైతే గ్రంథాలు అవతరించాయో అవన్నీ గ్రంథాలపై మీరు విశ్వాసం కలిగి ఉండండి అని మనకు ఖురాన్ అంటుంది. ఇప్పుడు అదే వర్స్లో గుర్తుందా? అయ్యో చాలా వర్సెస్ ఉన్నాయి. సో మాయిదాలో చాలా వర్సెస్ ఉన్నాయి. మీకు పూర్వీకుల చదివి చెప్పండి ఏదైనా గుర్తుంటే. లేదు ఇక్కడ దివ్య ఖురాన్ ఉందా మీ దగ్గర? దివ్య ఖురాన్ అంటే నేను తీసుకొచ్చేవాడిని. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు మీకు పూర్వము అవతరించినటువంటి గ్రంథాలని కూడా అనుసరించండి. వాటిని మీకు పూర్వం ఏదైతే గ్రంథాలు వచ్చాయో ఆ గ్రంథాలపై కూడా మీరు విశ్వాసం కలిగి ఉండండి. పూర్వం అంటే ముందు బైబిలే పుట్టింది, తర్వాతనే ఖురాన్ పుట్టింది అనేది మీరు చెప్తున్నారు. ముందు బైబిల్ అంటే, బైబిల్ అసలు పేరేంటి? ఇంజీల్ అనమాట. ఇంజీల్ బైబిల్గా రూపాంతరం చేయడం జరిగింది. కాబట్టి ఇంజీల్ ఎవరికి ప్రసాదించడం జరిగింది? యేసుక్రీస్తు, అంటే ఈసా అలైహిస్సలాం అంటారు. యేసుక్రీస్తుపై ఇంజీల్ అనే పుస్తకం వచ్చింది. అది మార్పు చేర్పులతో, అంటే అది ఏంటంటే రూపాంతరం చెంది ఇక్కడ బైబిల్గా వీళ్ళు పిలుస్తున్నారు. కాబట్టి ఏ సోర్స్ అయితే, ఏ దేవుడైతే అక్కడ ఇంజీల్ని పంపించాడు, ఆ దేవుడే ఖురాన్ని పంపించాడు. కాబట్టి సిమిలర్గా ఉంటాయి ఆ విషయాలు, అందులో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకు అక్కడ ఆదాం హవ్వనే ప్రస్తావిస్తే ఇక్కడ సేమ్ అదే ప్రస్తావించాడు? ఇక్కడ దావీదు ఉంటే ఇక్కడ దావీద్, అక్కడ డేవిడ్ ఉంటే ఇక్కడ దావీద్ అయ్యాడు, మీ దగ్గర ఇంకొకటి అయ్యాడు. అక్కడ ఇబ్రాహిం ఉంటే అబ్రాహం ఉంటే ఇక్కడ ఇబ్రాహిం అయ్యాడు. ఎందుకు ఈ రకమైనటువంటి తర్జుమా జరిగింది అని అంటారు? పోనీ ఇక్కడ ఖురాన్కి బైబిల్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? మీకు విషయం చెప్తాను. సెమిటిక్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, సెమిటిక్ రిలీజియన్స్, నాన్ సెమిటిక్ రిలీజియన్స్ అనేటటువంటి 2 విభాగాలు ఉంటాయి అన్నమాట. సెమిటిక్ అంటే ఏంటి అంటే, ప్రవక్త నోవా, అంటే చాప్టర్ నెంబర్ 71 నూహ్ అలైహిస్సలాం యొక్క చాప్టర్ ఉంటుందన్నమాట. అంటే ప్రవక్త నోవా ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుమారుడు శామ్ అనమాట. శామ్ సంతానాన్ని సెమిటిక్ రిలీజియన్స్ అని అంటారు. సెమిటిక్ రిలీజియన్స్ ఏంటంటే, 1 ఇస్లాం, 2 యూదమతం, 3 క్రైస్తవ్యం. ఈ 3లో సిమిలర్గా ఉండేటువంటి విషయాలు ఏంటంటే, దేవుని అస్తిత్వాన్ని నమ్ముతారు, దైవ ప్రవక్తలు నమ్ముతారు, హియర్ ఆఫ్టర్ లైఫ్ని నమ్ముతారు. కాబట్టి ఏ దేవుడైతే అక్కడ ఇంజిల్ని పంపించాడో అదే దేవుడు ఇక్కడ ఖురాన్ని పంపించాడు. మరి అలాంటప్పుడు ఈ సిమిలర్గా కొన్ని విషయాలు ఉంటాయి. సిమిలర్గా కొన్ని విషయాలు ఉంటాయి. మనం అర్థం చేసుకోవడంలో ఇక్కడ అపార్థం జరిగిపోతుంది. మనం అనుకుంటే ఇక్కడ కాపీ ఉద్దేశం కాదు. ఇక్కడ కాపీ అని మీకు ఈ థాట్ ఎందుకు వస్తుందంటే, బాబు ఏ దేవుడైతే ఇక్కడ నీ ఇంజిల్ని పంపించాడో అదే దేవుడు ఖురాన్ని పంపించాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆ దేవుని మనం గుర్తించాలి. ఆ దేవుని యొక్క గొప్పతనం అది. అలా కాకుండా ఇక్కడ ఆలోచన ఎలా వస్తుందంటే, లేదండి ముందు మా బైబిల్ వచ్చింది, తర్వాత ఖురాన్ వచ్చింది కాబట్టి ఖురానుడి కాపీ చేశారన్న సంకుచిత మనస్తత్వం రావడానికి కారణం ఏంటంటే, ఒక మూలం ఎవరైతే మూలంగా ఉన్నటువంటి, ఇప్పుడు గాబ్రియేలు దూత, అదే గాబ్రియేలు మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి వచ్చింది, అదే గాబ్రియేలు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చేసింది. సోర్స్ మొత్తం ఒకటే.